అంత క్లియర్గా కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు. అక్కడ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు ఈయన వివేక్ యాదవ్. 14/5/2021. ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు, సర్క్యులర్. ఏమిటి అంటే, ముందు చదువుతా తర్వాత చూపిస్తా. సబ్జెక్ట్: లా అండ్ ఆర్డర్, గుంటూరు డిస్ట్రిక్ట్. డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, జీజీహెచ్. డైరెక్టెడ్ టు అవైలబుల్ టు బి కాదు, బి ఎత్తేశారు. డైరెక్టెడ్ టు అవైలబుల్ at GGH at any time for treatment of emergency dash orders issued. Reference arised అంటే అవసరమైంది అని పెట్టాడు తప్ప ఎవడు చెప్పాడో అక్కడ చెప్పలా. ఇప్పుడు విచారణలో వివేక్ బాబు నువ్వు పెట్టిన రిఫరెన్స్ ఎవరిదమ్మా, రిఫరెన్స్ ఏమిటమ్మా అని అడగాలి. తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, under some circumstances of the emergency, it is hereby directed the superintendent of the government general hospital Guntur to keep available Dr. Srikanth, cardiologist, and his team GGH Guntur at any time for treatment of emergency. ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ట్రీట్ చేయటం కోసం ఆ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్టు అతని టీము రెడీగా ఉండవలను అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ గారికి, శ్రీకాంత్ పేరు రాశారు కానీ ప్రభావతి పేరు రాయాల, సూపరింటెండెంట్ అన్నారు. అది హెడ్ ఆఫ్ కార్డియాలజీ అని రాయొచ్చు. వై డిడ్ దిస్ స్పెసిఫికలీ సే ఓన్లీ శ్రీకాంత్? అంటే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? అక్కడ శ్రీకాంత్ అనే డాక్టర్ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? పాయింట్స్ టు బి నోటెడ్. ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జీజీహెచ్ ఆల్సో డైరెక్టెడ్ టు అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ టు ది వెనెవర్ కాల్ కమ్స్. చెత్త ఇంగ్లీష్ ఇది. కలెక్టర్ చెప్పుకున్నాడు, ఎవడో కింద రాశాడు, ఆయన సంతకం పెట్టాడు, బర్ర గీకాడు. The superintendent of GGH also directed to available in mobile and response to the whenever call comes without any due delay to the callers. ఇదొక బట్లర్ ఇంగ్లీష్ రాశారు. సరే, రాశారు. దీని సారాంశం, ఆ రోజు నన్ను కొట్టిన రోజు అరెస్ట్ చేసింది అరౌండ్ 4:30కి. అలాగే నన్ను అరెస్ట్ చేశారు. ఇది టైం లేదు దీని మీద, బట్ మెయిలే ఇచ్చుంటారు. అవన్నీ ఎంక్వైరీలో దొరుకుతాయి. ప్రజలకు తెలియాలి ఇది ఎంత కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, సునీల్ కుమార్, ప్రభావతి, విజయపాల్, వీళ్ళు కుట్ర చేశారు అంటానికి నిదర్శనం 14వ తారీఖు. ఇది నా అరెస్ట్ 4:30కి అయిందనుకోండి. 4:30 ముందు ఇచ్చుంటే ఇది ముందే వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేయడానికి చేసుకున్న కుట్ర అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో 120B అప్లైస్. లేదు 4:30 తర్వాతే, నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చారనుకోండి. నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చుంటే నా పేరు రాయాలి ఇక్కడ. అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ సో అండ్ సో యాజ్ హీ బీయింగ్ హార్ట్ పేషెంట్. అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు, ముందే ఊహించుకుని ఉంటే వీళ్ళందరినీ రెడీ చేయమని చెప్పాలి. నా పేరు రాయాలి. నా పేరు రాయలేదు, ఇది రాశారు అంటే దీని భావమేమి తిరుమలేసా అంటే, చెప్పాను కదా నేను, ఈ లెటర్ నా చేతికి రాకముందే లక్కీగా ఈ లెటర్ వచ్చింది నా చేతికి. ఎవడు కాదని లేడు, అక్కడ ఉంటుంది సర్క్యులర్, కలెక్టర్ ఆఫీస్గా ఉంటుంది. ఎప్పుడు
నన్ను కొట్టారు తీవ్రంగా. నా గుండెల మీద కూర్చొని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చొని ఆ అదురుకి నేను ఖచ్చితంగా ఏమో నేను కాబట్టి బతికాను కానీ ఖచ్చితంగా పోవలసిన వాడిని. 4 నెలల ఇప్పుడు ఒక బాలింతలాగా 6 నెలల బాలింత 4 నెలల బాలింత అంటారు కదా డెలివరీ అయ్యాక. అదే గుండె సర్జరీ అయిన తర్వాత మరి గుండెల మీద కూర్చుంటూ ఉంటే పుండు కూడా పూర్తిగా మానలా. ఆ పరిస్థితుల్లో మరి గుండెల మీద మంచం కోళ్ళు ఇరిగిపోయేలా కూర్చుంటే నేను చనిపోతే వీళ్ళు ముందే కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని. నన్ను ఏదో హడావుడిగా అక్కడ తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండెపోటుకు లోనైన రఘురామకృష్ణరాజుని హుట్టిన తరలిస్తూ ఉంటానో లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన విగత జీవుడయ్యాడు. అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసేవాడు ముత్యాలముగ్గు సినిమాలో గోపాలరావు గారు. సరే బతికాం, బాగున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం. ఎవడు చెప్పాడు వివేక్ యాదవ్కి? అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు, చాలామందితో నేను మాట్లాడా. ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఇవ్వడు, సంబంధం లేదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ. ఒక కలెక్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవడు డాక్టర్ కలెక్టర్కి ఎలా తెలుస్తుందండి? సో ఎవరో చెప్పారు, ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు, నేను చస్తాను అనుకున్నారు, నేను చావలేదు, అది ఇప్పుడు వాళ్ళు చావుకు వచ్చింది. సరే, సో దీన్ని బట్టి కుట్ర అనేది ఏ స్థాయిలో జరిగిందో అర్థమైపోతుంది. అలాగే నిన్న కూడా నేను చూపెట్టలేదు కదా, జాగ్రత్తగా ఫోకస్